ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ అమెరికా అటాక్. శనివారం తొలి దాడిలోనే ఖమేనీతో పాటు 4 కుటుంబ సభ్యులు మృతి. రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్, ఇతర నేతలు హతం అంటూ మనం ప్రధానమైన వార్త చూస్తున్నామండి. నిన్న ఇజ్రాయెల్ అమెరికా మిసైల్ అటాక్లో ధ్వంసం అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం ట్రంప్ ప్రకటించాడు. పక్కా ఆధారాలతోటి ట్రాక్ చేసినాం, మేము ట్రాక్ చేసి ఒక ప్రపంచంలోనే అత్యంత క్రూరులైన వ్యక్తుల్లో ఒకరు ఖమేనీని మేము ఖతం చేసినామని చెప్పి ట్రంప్ ప్రకటించిండు. సో ఈ ఖమేనీ కథ ఏంది అసలు? ఈ ఖమేనీ విషయంలో కొంతమంది ఏమో సంబరాలు చేసుకుంటారు, కొంతమంది ఏమో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఖమేనీ మీద ఎందుకు ట్రంప్ ఇజ్రాయెల్ అమెరికా ఎందుకు దాడి చేసింది? దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ట్రంప్ అంటే ఇక్కడ ఖమేనీ అనే వ్యక్తి అత్యంత క్రూరులో ఒకరట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు కదా, ఆయన ఎట్లనో ఈయన కూడా అట్లనే. ఇక అక్కడ ఎవరైనా ఆయన ప్రభుత్వానికి ఎదురు తిరిగినా, ఎవరైనా ప్రశ్నించినా కథం వాళ్ళని కాల్ చంపేయడం, ఉరిదీపియడం ఇదే ఉంటుంది. ఇక ఈయనకు ఎదురు తిరిగితే కథమిక. అంతకుముందు చూసుకున్నాం కదండి, ఇరాన్లో ఆయన మొత్తం మిలిటరీ బలగాలతో కలుపుకొని చాలామందిని చంపేసిండు. చిన్న చిన్న పిల్లల్ని, ముసలోళ్ళని, పెద్దవాళ్ళని, స్టూడెంట్స్ని బుల్లెట్లు మొత్తం ఇట్లా తలలోంచి వెళ్ళిపోయినాయని చెప్పి కూడా మనం వార్త చూసినాం గతంలో. ఇంకేమంటుండు, 40 రోజులు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్. ఆ దేశంలో ఒకవైపు విషాదం, మరోవైపు సంబురాలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో షియా ముస్లింల నిరసనలు. గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా బేస్లపై ఇరాన్ దాడులు. ఖమేనీ హత్యను ఖండించిన రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఇరాన్ పగ్గాలు చేపట్టిన తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంటూ మనం వార్త చూస్తున్నామండి. ఇక్కడ విషయం చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని షియా ముస్లింల నిరసనలు అంటూ మనం ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకు ఈ అంశాన్ని మాట్లాడుకోవాలంటే, ఇక్కడ ఉన్న ఆఖరికి భారత్లో ఉన్న ముస్లింలు, షియాకు సంబంధించిన ముస్లింలు కూడా సంబరాలు అంటే నిరసనలు వ్యక్తం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో మన చార్మినార్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేశారు. ఒక ఇరాన్ సుప్రీం చనిపోతే ఇక్కడ సంబరాలు చేసుకోవడం ఏందని, భారత్లో సంబరాలు చేసుకోవడం ఏంది? చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకడైన ఖమేనీ మరణించాడు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాకుండా గొప్పవారైన అమెరికన్లకు, ఖమేనీ అలాగే అతని రక్త పిపాసి రౌడీ మూకల చేత హత్యకు లేదా అంగవైకల్యానికి గురైన ప్రపంచ దేశాల ప్రజలందరికీ దక్కిన న్యాయం. అతను మా నిఘా వర్గాల నుంచి, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి తప్పించుకోలేకపోయాడు. అలాగే దాడుల్లో ఇప్పటివరకు 48 మంది ఇరాన్ నాయకులను తుదముట్టించాం. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి లభించిన ఏకైక గొప్ప అవకాశం ఇది. మా సైనిక చర్య చాలా వేగంగా ముందుకు సాగుతుంది. ఇరాన్ బలగాలు దీన్ని ఆలస్యం చేస్తే వారికి మరణమే మిగులుతుంది. శాంతిని నెలకొల్పాలనే మా లక్ష్యం నెరవేరేదాకా ఈ దాడులు కొనసాగుతాయి. డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్.